ఈరోజు చివరి రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ గారు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి విలేకరులతోని పత్రికా మిత్రులతో అందరితోటి నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ముఖాముఖిగా మాట్లాడడం కోసం అన్ని విషయాలు మాట్లాడడం కోసం మీ ముందుకు వచ్చారు. శ్రీ బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు. స్టార్ట్ చేయనా? మీరు కలిసి ఉండాలన్నా. కేసీఆర్ చీలుస్తాడు, మీ అందరూ మిమ్మల్ని కూడా చీలుస్తాడే. సరేనా? పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఆలస్యమైనందుకు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రూట్ తిరగ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం వలన అది తిరిగి వచ్చినాం. నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ రవికుమార్ నాయక్ గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ ప్రాంతంలో నాతో పాటు అనేక మంది సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రచార క్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది, అనూహ్య స్పందన వస్తున్నది. ఎక్కడ పోయినా ప్రజలు భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, సహకరిస్తున్నారు, ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా మద్యం ద్వారా, డబ్బులను పంచడం ద్వారా అప్రజాస్వామికంగా అక్రమ పద్ధతిలో అడ్డదారులు గెలిచే ప్రయత్నం రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలెవ్వరు కూడా గతంలో సర్పంచ్ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీపీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ ఎక్కడ కూడా పూర్తి కోటేలే. భారతీయ జనతా పార్టీని గెలిపించినప్పుడు కూడా, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయనప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఓట్లు, సీట్లు, నోట్లు ముఖ్యం కాదు, ఎన్నికలు ముఖ్యం కాదు. ప్రజలను కాపాడుకోవడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, వాళ్ళ సమస్యలను గుర్తించడం, వారికి సంక్షేమ పథకాలు అందించడం, మరి కాపాడే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా వాస్తవ విషయాలు ప్రజలకు వివరిస్తున్నాం.
ఇవాళ ప్రజలు ఎవరు అభివృద్ధి వైపు ఉన్నారు, ఎవరు ఏ వైపు ఉన్నారో ఇలా ప్రచార స్థలం చూస్తే ఏర్పడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క జూటా మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు నాగార్జునసాగర్ ప్రజలు లేరు. ఎందుకంటే ఈ ప్రాంతము పూర్తిగా ఈ నియోజకవర్గము రైతుల నియోజకవర్గం. 80-90% ఈ ప్రాంతంలో రైతులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతు సోదరులు ఉన్నారు కాబట్టి, రైతు కుటుంబాలు కాబట్టి వాళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించింది రామగుండంలో కేంద్ర ప్రభుత్వం. నీమ్ కోటెడ్ ఎరువులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. సాగర్లో ఉన్నటువంటి రైతు సోదరులు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్టరీని మూసేసింది. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని తెరిచింది. గతంలో ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడేవాళ్ళు. అలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు సోయలేదు. ఇది తెలిసే వరకు కూడా తెరుస్తానో సోయలేదు. ఇప్పుడు నేనే పుడింగిని, నేనే ఓడిస్తున్నా, నేనే వీకినా అని చెప్పి ఇవాళ ఆయన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి ఆయన తెలియలేదు వాస్తవాన్ని. మా కిషన్ రెడ్డి గారు, మా వివేక్ గారు, గతంలో వివేక్ గారు, దాంతోపాటు వెంకటస్వామి గారు అనేక సందర్భాల్లో ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ సహకరించలే. తిరిగి వివేక్ గారి చొరవతో ఇవాళ కేంద్ర ప్రభుత్వము సహకరిస్తే ఇలా ఆయనే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. మేము ఎరువుల ఫ్యాక్టరీ మేము తెలిసినాం, ఏం చేస్తామంటున్నాడు ఈయన. ఇక్కడి గురించి పట్టించుకోవడం, అక్కడెక్కడో ఆ పక్క రాష్ట్రం గురించి పట్టించుకోవడం. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రం సమస్యలు పక్క పెట్టు, నీ ఏడుపు నువ్వు ఏడు. ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడకుండా పక్క రాష్ట్రంలో ఏమో చేస్తున్నాడు, నేను ఆడబోయి మద్దతు చెప్తా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నిన్న వచ్చి కోతలు కోసిండి చెప్పిందే చెప్తాడు. మన గతంలో ఏం చెప్పాడు మనకు అదే చెప్తాడు, అరిగిపోయిన అధికారులు లెక్క. అది విని విని అబద్ధాలు ఈ నోరు గారు తాటి మట్టా చెప్పి ప్రజలకు అర్థమైనా కూడా ప్రజలకు అర్థమైందనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమైతలేదు. నేను సవాల్ చేస్తా, తుపాకీ ఎన్నికల్లో సవాల్ చేస్తే తోక ముడిచి పారిపోయాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే నాగార్జునసాగర్ ఎన్నికల్లో మొన్ననే ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నేను సవాల్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా నల్లగొండ ఉమ్మడి జిల్లాకు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అధికారం లేకున్నా, మా ఓటు లేకున్నా ఎన్ని కోట్ల రూపాయలు ఏ పథకానికి ఇచ్చిందో పూర్తి వివరాలు అందజేస్తున్నాను. నువ్వేం చేసినావో ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెప్పు. నేను చెప్పింది తప్పైతే నా మీద కేసు పెట్టు. నా సవాల్ను స్వీకరించని చెప్పి నేను సవాల్ విసురుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. సరే కనీసం నా ముఖ్యమంత్రి బహిరంగ సభకు వచ్చిండు, వాటి గురించి ప్రస్తావిస్తాడంటే మళ్ళీ గవే అలా అనుకుంటా గుర్తు చేసుకొని కూర్చుంటా, మళ్ళీ గవే మాటలు, జూటా మాటలు, నోరు చేస్తే అబద్ధాలు. వాళ్ళ ఒక్కొక్క మండలానికి వారిగా మేము ఏ నిధులు ఇస్తాం మొత్తం చెప్పాను. మేము వాళ్ళ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుమూల మండలానికి 20,66,00,000 రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 2,43,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 1,82,00,000 ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు ఈ కేవలం అనుమూల మండలానికే 8,58,00,000 రూపాయలు ఇచ్చినాం. పూర్తిగా ఈ మండలానికి 33,49,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇక్కడ గుర్రంపోడు మండలానికి ఉపాధి హామీ పథకానికి 44,15,00,000 రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 10,60,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 2,17,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు 13,26,00,000 ఇచ్చినాం. మొత్తం 70,24,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇది మళ్ళీ మీకు పంపిస్తాను. దాంతోపాటు మడుగుల పల్లెకు 33,41,00,000 రూపాయలు ఉపాధి హామీ పథకానికి ఇచ్చినాం.
మొక్కల పెంపకానికి 4,39,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 1,92,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘ నిధులు 12,60,00,000 రూపాయలు ఇచ్చినాం. మొత్తం 52,36,00,000 రూపాయలు ఇచ్చినాం. పెదవురగ్ర మండలానికి ఉపాధి హామీ పథకానికి 46,87,00,000 రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 17,73,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 2,23,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు 11,40,00,000 ఇచ్చినాం. మొత్తం 72,24,00,000 ఇచ్చినాం. త్రిపురారం మండలానికి ఉపాధి హామీ పథకానికి 32,20,00,000 ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 4,01,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 3,53,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు 13,96,00,000 రూపాయలు ఇచ్చినాం. మొత్తం 53,70,00,000 ఇచ్చినాం. తిరుమలగిరి మండలానికి ఉపాధి హామీ పథకానికి 30,72,00,000 రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 4,68,00,000 ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 3,14,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు 12,80,00,000 రూపాయలు ఇచ్చినాం. మొత్తం 56,36,00,000 రూపాయలు ఇచ్చినాం. 56,34,00,000 రూపాయలు ఇచ్చినాం. నిడమనూరు మండలానికి 37,22,00,000 ఉపాధి హామీ పథకానికి ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 5,76,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 3,42,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు 13,72,00,000 ఇచ్చినాం. మొత్తం 60,12,00,000 వాళ్ళ నిడమనూరు మండలానికి ఇచ్చినాం. ఇలా మొత్తం ఇచ్చింది ఉపాధి హామీ పథకానికి మొత్తం ఈ ప్రాంతానికి ఇచ్చింది 250,29,00,000 ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 43,60,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 18,20,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం నిధులు 86,36,00,000 ఇచ్చినాం. మొత్తము కేవలము ఈ 4 పథకాలకు ఈ ప్రాంతానికి కేవలం 4 పథకాలు మాత్రమే ఈ ప్రాంతానికి ఇచ్చింది ఎంత అంటే 398,54,00,000 రూపాయలు ఇచ్చినాం. 398,54,00,000 రూపాయలు ఈ ప్రాంతానికి కేవలం ఈ 4 పథకాలకు మాత్రమే ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల్లో పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతులకు మాత్రమే 105,56,00,000 రూపాయలు ఇచ్చినాం. బియ్యము, డబుల్ బెడ్రూము ఇవన్నీ కలిస్తే ఈ ప్రాంతానికి మొత్తం పూర్తిగా ఇచ్చింది 618,618 రూపాయలు ఇచ్చింది దాదాపుగా ఈ ప్రాంతానికి. మన డబుల్ బెడ్రూమ్లు ఏడవైనాయి, రుణమాఫీ ఏడవైంది, రేషన్ కార్డులు ఏడవైనాయి, ప్రాజెక్టులు ఏడవైనాయి, ఎస్టీ రిజర్వేషన్లు ఏడవైనాయి, పోడు భూముల సమస్య ఏడవైంది, దళితులకు 3 ఎకరాలు ఏడవైనాయి, యాదవుల గొర్రెలు ఏడవైనాయి, కులవృత్తులు ఏ విధంగా నాశనం చేస్తున్నారు. మరి ఎస్టీ రిజర్వేషన్ విషయంలో ఇలా 2017లో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో 9% తగ్గకుండా ఎస్టీలకు రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. 2017లో క్లారిటీ ఇచ్చింది, లిఖిత పూర్వకంగా ఇచ్చింది. అసలు 1986లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఒకటే ఒక జీవోతో ఎస్టీ రిజర్వేషన్లను 4% నుంచి 6% పెంచారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం పుట్టింది వాళ్ళ 10% ఇస్తాన్న రిజర్వేషన్లను ఎందుకు కేంద్రానికి పంపుతలేడు? నీకే పెంచుకునే అవకాశం ఉంటే కూడా ఎందుకు పెంచలేవు? వాళ్ళ మతపరమైన రిజర్వేషన్లతో, ముస్లిం రిజర్వేషన్లతో దానికి జోడించి కేంద్రానికి పంపే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మేము క్లియర్గా చెప్పినాం, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము, దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు, ప్రత్యేకంగా మీరు పంపండి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పంపలేడు.
ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్తాను అనుకున్నా, నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అని, నిన్న ఒక మహనీయుని జయంతి. కనీసం అక్కడ అంబేద్కర్ గారికి కనీసము నివాళులు అర్పించి వాళ్ళను తలుచుకొని స్మరించుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. వీడికి వచ్చి గంట సేపు అక్కడ ఫామ్ హౌస్ అక్కడ కూర్చున్నాడు. అక్కడ మరి ఏం చేసాడు? అక్కడ ఇక్కడ పబ్లిక్ వస్తాలని చెప్పి అక్కడ కూర్చున్నాడు, ఫామ్ హౌస్లో టైం పాస్ చేసేయండి. ముఖ్యమంత్రికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళి ఇచ్చే పరిస్థితి టైం లేదు ముఖ్యమంత్రికి. అసలు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇంతవరకు ఇవ్వలే. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రోజువారీ షెడ్యూల్ ఒకటి ఉంటుంది. ఇలా ఏడు పోతున్నా, ఏ టైంకి ఏడు పోతున్నా అని సెక్యూరిటీ ఇస్తారు. పాపం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తోపు గారు కదా పాపం, ప్రజల ఆధారాన్ని చూడకుండా వ్యక్తి కదా అయినా పాపం. ఇలా షెడ్యూల్ లేదు. ఈ 6 సంవత్సరాల నుంచి నేను అన్నా, అరే ఈ 6 సంవత్సరాల నుంచి నీ షెడ్యూల్ ఏదో చెప్పాలా? రోజువారీ షెడ్యూల్ ప్రకటించే వల్ల ఏం చేస్తావు? అక్కడ అంబేద్కర్ గారు నివాళులు ఇప్పించే టైం లేదు. వీడికి వచ్చి గంట సేపు టైం వేస్ట్ చేసిండు. కనీసం ఉన్న బహిరంగ సభ, కనీసం ఆ మహనీయునికి ఆ వేదిక ద్వారా కనీసం ఆ మహనీయుని చరిత్రని నోటి ద్వారా ముత్యాలు రాలుతాయా నువ్వు మీరు చెప్తే నోటి నుంచి? ఒక్కసారి నా మహనీయుని చెప్పినవను. ఎందుకింత అహంకారం? ఏమైంది? దళితులకు 3 ఎకరాల భూమి, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, ఏమైంది? అంటే ఏ దళితుడు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అర్హత లేదా, స్థాయి లేదా? చేక ఉప ముఖ్యమంత్రి చేస్తేవి, అవినీతి ఆరోపణలు చేపెడితేవి, తీసేస్తేవి. నీకంటే అవినీతి పరులు దేశంలో ఎవరు ఉన్నారా? నువ్వేమో రాజ్యాధికారంలో వెళ్తావు. నువ్వు అవినీతి పరునువైనా లక్షల కోట్లు అడ్డదారిలో గుంటనక్కలక గడించినా కూడా నువ్వు నిజాతి పరుని. చెయ్యని తప్పుడు దళితుల రూపి ఇవాళ ఉప ముఖ్యమంత్రి కూడా స్థాయి లేదని చెప్పి ఇలా దళితులు అవమానపరిచే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. మరి ఆ పార్టీలో నుండి ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలవంచుకోవాలి. ఎందుకు అడుగుతలేరు? మీ ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతలేరు? అరే మా ఈ రాజ్యాంగ నిర్మాత, మనందరి స్ఫూర్తి ప్రదాత అటువంటి మహనీయునికి నువ్వు గడిలోకెళ్ళి బయటికి వెళ్ళి ఎందుకు నివాళులు అర్పిస్తలేవు? ఎందుకు తలుస్తలేవు? ఎందుకు కొలుస్తలేవు? ఎందుకు సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తలేవు అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ప్రశ్నించకపోవడానికి కారణమైంది జ్యోతిరావు పూలే, బీసీల ఆరాధ్యమైన జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేడు? సంఘాల నాయకులు ఏడవేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు భయపడుతున్నారు? యాదవులకు బర్లు గొర్రెలాంటివి ఏడవా? ఎందుకు ఇస్తలేవు? ఎన్నికలు రాగానే రెండోసారి మళ్ళీ గొర్రెలు బర్రెలు ఇస్తా అంటారు, పోతాడు. ఇవాళ ఒక్కొక్క యాదవుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 31,000 రూపాయలు కట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. 31,000 రూపాయలు కట్టి 3 సంవత్సరాలు ఇప్పటికి ఇగ ఇస్తా అగ ఇస్తా అని చెప్పి ఒక్కరికి ఇస్తలేడు. ఇచ్చిన వాటి కూడా పెద్ద స్కామ్ అది చెప్తే అది కూడా బయటపడుతుంది త్వరలో. ఇలా చాలా మంది యాదవులు పరిశీలిస్తున్నారు. నా 3 సంవత్సరాల 31,000 రూపాయలు కట్టినాం, మాకు గొర్రెలు ఇస్తలేడు. ఈ 3 సంవత్సరాల మిత్తే 27,000 అయిందట. నేను అన్నాడట, ఒక మంత్రి వచ్చాట ముఖ్యమంత్రి అడిగినట యూనిట్ల రేట్లు పెంచాలన్నట. ముఖ్యమంత్రి అడుగుతున్నాడు కేసీఆర్ను, యూనిట్ల రేట్లు పెంచితే నాగార్జున సార్లు జరిగేది అదే పాపం. ఆయన అన్నాడు, తెలంగాణలో కాంగ్రెస్ చక్కగా ఉంటే గులాబీ జెండా ఎగిరేదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. నేను ఆయన ఏమనుకుంటారు? కాంగ్రెస్ ఎగిరాలే, మేము ఎగిరాలే. ఈయన అన్ని ప్రభుత్వ హయాంలో ఈయన మంత్రే, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాడు, టీడీపీ హయాంలో ఉన్నాడు, ఈయన మంత్రే. ఇలా 11 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, మళ్ళీ అడిగిపోయారు, మనకి ఆడికే చేసుకున్నాను. ఇలా గొర్రెల యూనిట్ల రేట్లు పెంచడం కాదు, ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇక గొర్రెలకి ఎట్లా పోతారో దానికి రేట్లు పెంచమని చెప్పి అడిగింది పాపం. గొర్రెల రేట్లు కాదు, మళ్ళీ ఓడానికి నాగార్జున సాగర్ నుంచి నల్గొండ జిల్లా నుంచి మరి ఎవరు అవుతారు, ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళ రేట్లు పెంచమని అడిగినవచ్చు రాష్ట్ర మంత్రి. ముఖ్యమంత్రి యూనిట్ల రేట్లు పెంచుతా అంటున్నాడు.
ఇవాళ టన్నెల్ విషయంలో కూడా ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్ విషయంలో కుర్చేసుకొని కూర్చున్నాను గతంలో అన్నాడు. నేను కుర్చేసుకొని ఈయనే కూర్చుంటా, కుర్చేసుకొని ఈయనే కూర్చొని పూర్తి చేస్తాడు. మళ్ళీ నిన్న కదన్నాడు 15 రోజులు ఈయనే ఉంటాడట, దర్బారు పెడతాడట. సారు దర్బారు పెడతాను ఇవ్వడం కూడా సార్కు నాగార్జున సాగర్ ప్రజలకు తెలుసు, కేసీఆర్ సార్కు బార్ గురించి తెలుసు, కానీ దర్బార్ గురించి తెలియని విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఈ విషయం ముఖ్యమంత్రి తెలియదు. ఈయన దర్బార్ పెడతాడు. మరి ఇన్ని రోజులు ఏం చేయాలి? 15 రోజులు కుర్చేసుకొని కూర్చొని అభివృద్ధి చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు, నేను నిర్లక్ష్యం చేసినా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే కదా. మరి ఇన్ని రోజులు అభివృద్ధి చేయని ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజలు ఎందుకు ఓటేయాలి? వాళ్ళ నాగార్జున సాగర్ నీళ్ళ కోసం అట ఈయన మొత్తుకున్నాడట. మరి ఏడో మొత్తుకున్నాడో, ఇప్పుడు సోయిని మొత్తుకున్నాడో, సెవు లేక మొత్తుకున్నాడో. ఇప్పుడు మాత్రం అప్పుడే మొత్తుకున్నాడు. మరి ఇప్పుడు మాత్రం పక్క రాష్ట్ర పోలు శ్రీశైలం ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి కృష్ణానదిని ఖాళీ చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలేకున్నాడు. లెటర్ రాసింది మేమే, దాన్ని అడ్డుకునేది మేమే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ల పేరుతో దోసుకుంటారు తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళ సాగర్ల తెలంగాణ వాటా ఎంత? 34%, 66% ఆంధ్ర ప్రాంతం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. మొట్టమొదటి నుంచి ఒప్పందం ప్రకారము 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం నుంచే, జలాల ఒప్పందం నుంచే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా వివరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. జలాల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. నిన్న ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే నేను అనుకున్నా నా సాగర్ గురించి, సాగర్ అభివృద్ధి గురించి మాట్లాడతారు కావచ్చు అని. లవ్ ఫెయిల్యూర్ అన్న దేవదాసు అవతారం ఎత్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉర్దూలో షహరీలు చెప్పిండి పీకిన. ఈద్గా చాంద్ అంటారు తెలుసా అన్న మీకు? ఈద్గా చాంద్ రంజాన్ అప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఎదురు దానికోసం. మన ముఖ్యమంత్రి ఈద్గా చాందే, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మనకి పవిత్రమైన రోజు రంజాన్ మాసం స్టార్ట్ అయింది, పవిత్రమైన రోజు ఆయనకు రంజాన్ మాసం. నేను ఒక గంట సేపు ఉంటాడు అనుకున్నా, గంట సేపు ఆడ కూర్చున్నాడు, గంట సేపు వేదిక మీద మాట్లాడుతూ 20 నిమిషాలు మాట్లాడండి. పాపం పౌరుషం ఏంది? ఇక అనుకున్న రాష్ట్రం 20 నిమిషాలు మాట్లాడంటే మరి ఫామ్ హౌస్లో ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు, పవిత్ర మాసం కదా, ఇఫ్తార్ విందుకి ఇస్తున్నారు వచ్చండి అనుకున్నాను. అందుకే వినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈదిగా చాంది కదా, టింగు టింగు అంటుందట. అడుగుతాను, ప్రజలు అడుగుతాను ఏమంటే మీకు టింగు టింగు అని మెసేజ్ వస్తున్నాయి రైతు బంధు అని చెప్పి. నేను ఇదే ప్రజలు అడుగుతున్నా, మీకు టింగు టింగు అని చెప్పి నిరుద్యోగ వృత్తి మీకు వస్తుందా, మెసేజ్ వస్తుందా? టింగు టింగు అని చెప్పి నోటిఫికేషన్లు వస్తున్నాయా? టింగు టింగు అని చెప్పి రైతు రుణమాఫీ మీ అకౌంట్లో పడ్డట్టు మీకు ఏమైనా వస్తుందా? టింగు టింగు అని చెప్పి మీకు 3 ఎకరాల భూమి ఇచ్చినట్టు మీకు సమాచారం వస్తుందా? టింగు టింగు అని చెప్పి మీకు ఎస్టీ రిజర్వేషన్ను అమలు చేస్తా అని చెప్పి అమలు చేస్తుంటే మనం వచ్చిందా? మరి వాస్తవ విషయాలు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎవరు ఏంది, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయాలి. జోష్ తగ్గింది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ప్రజలని నవ్వుకున్నా నేను, ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఏం చేస్తాడో అని చెప్పి వద్దామనుకున్న ముఖ్యమంత్రి ఏం చెప్పలే, గదే తలననుకుంటున్నాడు. గత బహిరంగ సభలో 15 రోజులు, వారం రోజుల పాటు పోడు భూముల సమస్య పరిష్కరిస్తా, పట్టాలు ఇస్తా అన్నాడు. ఏమే పోడు భూముల సమస్య? అసలు పోడు భూముల సమస్యకు నువ్వే కారణం కదా.
పక్క దేశ వాళ్ళు పక్క రాష్ట్ర వాళ్ళు కారణమా పోడు భూములకు? నువ్వు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రివే కదా, నువ్వే సమస్య సృష్టిస్తున్నావు. పోడు భూముల సమస్యకు నువ్వే కారణం. ఫారెస్ట్ అధికారులు పంపించింది నువ్వే. మమ్మల్ని మోసం చేయకని చెప్పి ఆదివాసీ గిరిజనులు పేదలు అందరూ అడిగితే వాళ్ళ మీద పోలీసుల ద్వారా కేసులు పెట్టించేది నువ్వే. ఇంకా సమస్య ఎక్కడిది? నువ్వే సమస్య. మళ్ళీ ఈయన సమస్యలు పరిష్కరిస్తా అంటాడు. ఎందుకు సమస్య పరిష్కరిస్తలేవు? మొన్న చెప్తావు కదా, ఆడబోతాడు వరంగల్ పోతాడు కుర్చేసుకొని కూర్చుంటా డబ్బులు బెడ్రూమ్ కట్టిస్తాక గుర్రం వస్తారా అంటాడు, గొర్రె పిల్లం కోసం దవా తీస్తారా అంటాడు. ఊరించుకుంటా మాట పెడుతున్నాడు, ఊరించుకుంటా మాట చెప్తే నమ్మిస్తాడు. నెంబర్ 1 జూటా మాటల్లో నాకు ఆస్కారం వడియాలి, నాకు నోరు చేస్తా వద్దాలి ఆస్కారం వడియాలి. దానికన్నా పెద్దవాడు ఉంటే నాకు అవార్డు పెద్దవాడేయాలి నాకు. మరి ఆయన ముఖ్యమంత్రి నన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, నేను చెప్పే అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు, చెప్పిందే చెప్పి మోసం చేస్తున్నా. కనీసం ఒక ఇంగిత జ్ఞానం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఏడవైనా గుర్తు చేసుకొని కూర్చుంటా అంటాడు, తల నరుక్కుంటా అంటాడు. మా బాబు అని అయిపోయింది ఇంతకుముందు 100% అంటాడు, బ్రహ్మాండం అంటాడు, అద్భుతం అంటాడు. ప్రపంచంలో మన యూరియా అందరికి ఇస్తాడు. కేసీఆర్ పుట్టింటే అద్భుతాలు సృష్టించడానికి కావచ్చు అన్నాడు. మరి ఎన్ని కుటుంబాలకు ఇచ్చినావు? ఎన్ని రైతు కుటుంబాలకు ఇచ్చినావు? అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల వడగళ్ల వాన వల్ల అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడ్డాడు. పంటలు వేనై, పశువులు వేనై, పొలాలు వేనై, ఇండ్లు వేనై, చాలా మంది రైతులు చనిపోయారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఈయన పాలనలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. ఏ ఒక్క రైతు కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చే దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా మేము ఆందోళన చేస్తే మళ్ళా కమిటీలు అంటాడు, సర్వేలు అంటాడు, కాలయాపన వేస్తాడు, మళ్ళీ టైం పాస్ చేస్తాడు. మళ్ళీ రైతులు యథాతిథిగా మళ్ళీ పంట వేసుకుంటారు, మళ్ళీ నష్టపోతారు. మళ్ళీ సునీల్ నాయక్ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా లేదా? ఇదే నాగార్జున సాగర్లో ప్రైవేట్ టీచర్ల దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో పోడు భూములకు సంబంధించి ఒక మహిళ విషంతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఇదే పోడు భూములకు సంబంధించి గిరిజనులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో ఇదే జిల్లాలో ఇదే రాష్ట్రంలో యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. నోటిఫికేషన్లు వెంటనే ఇస్తాడు. 70 నోటిఫికేషన్లు ప్రతిసారి మేము సూచన సలహాలు ఇస్తే కేంద్రం ఏం చేసింది అన్నాడు. కేంద్రము నాగార్జున సాగర్ ఏం చేసిందో పూర్తి వివరాలను అందించిన. కేంద్రము నాగార్జున సాగర్కు ఏం చేసిందో పూర్తి వివరాలు అందించిన. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం తెచ్చిందో పూర్తి వివరాలు బయటపెడతాం మేము. మరి తెలంగాణ రాష్ట్రానికి నువ్వేం బికినావో నువ్వేం చేసినావో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఏమనంటే కేంద్రం ఏం చేసింది అంటాడు. అన్ని కేంద్రం ఏం చేశాక నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఏం పొడగడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు? కనీసం ప్రజలకు ఆపదొస్తే, ప్రజలు కష్టాల్లో ఉంటే, ప్రజలు సమస్యలతో తలెళ్తుంటే నేనున్నా అని చెప్పి ఒక భరోసా నింపి, ఒక ఆత్మస్థైర్యం నింపినటువంటి ఆలోచన లేని ఒక దౌర్భాగ్యపు వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమే. ఇంతమంది అమరవీరుల బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక కుటుంబం పాలైంది తెలంగాణ రాష్ట్రం. నీళ్లు మొత్తం కాళేశ్వరం నుంచి ఫామ్ హౌస్ పోతున్నాయి.
నిధులని కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం దారి మళ్లిస్తున్నారు. నియామకాలన్నీ కూడా కుటుంబానికే. ఇప్పుడు ఆక్సిజన్ లేక కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. షార్టేజ్ అయిపోయింది. బెడ్స్ దొరకలేవు కరోనా వల్ల, కోవిడ్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ లేవు, ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ లేవు. ఎంతమందికి కరోనా వ్యాపించింది ప్రభుత్వం లెక్కలు తప్పు చెప్తున్నది. మరణాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపెడుతున్నది. ప్రజలకు జాగ్రత్త చెప్తలేరు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా వ్యాక్సిన్ వేసుకోండి, తీసుకోండి, మీ ప్రాణాలు కాపాడని చెప్పి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా లేదా? నువ్వు ఎవరి కోసం ఉన్నావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా? నీకు కనీసం బాధ్యత లేదా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ప్రజలు ఇబ్బంది పడుతున్నది కోరి కరోనా వల్ల ముత్యాలు అన్ని నోటి నుంచి మాట్లాడితే కరోనా వ్యాక్సిన్ వాడు తీసుకోండి, వేసుకోండి, మీ ప్రాణాలు కాపాడని చెప్పి ఒక్కసారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అలా ప్రజలు పిలుపునిచ్చిండా? సిగ్గు లేకుండా ఫోటోలు పెట్టుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర. ఎందుకు స్పందిస్తలేవు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వల్ల. ఇబ్బందులు ఏంటంటే కనీస సమీక్ష జరపవాను? ఆసుపత్రుల యజమానితో కనీస సమీక్ష జరపవాను? ప్రభుత్వ ఆసుపత్రులు కనీస సౌకర్యం కల్పించవాను? కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని అనుకున్నది. కేంద్రం ఇచ్చిన జేబులు నింపుకున్నారు. ఇలా కుటుంబం మొత్తం కోవిడ్ అప్పుడు అనేక కంపెనీలకు, అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వీళ్ళకు ఫోన్ వేసి బెదిరించారు. చందాలు ఇవ్వండి, చందాలు ఇవ్వండి అని చెప్పి కోట్ల రూపాయలు దండుకున్నారు వీళ్ళు. వాళ్ళ చాలా మంది నిరుపేద ప్రజలు కోవిడ్ వస్తే ప్రాణాలు కోల్పోయారు. తప్పుడు లెక్కలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. ఇదే సాగర్లో నేను బహిరంగ సభ ఒక సమావేశానికి పోతే 8 మంది అలాగా కోవిడ్ వ్యాక్సిన్కి ఇబ్బంది పడుతున్నాం. కోవిడ్ వ్యాక్సిన్కు మేము పోలేక అక్కడ పోలేక ఇబ్బంది పడుతున్నాం. మా ప్రాంతంలో ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. అసలు వ్యాక్సిన్ అంటే మాకు తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సోయి లేకుండానంటే భారత్ బయోటెక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భారత్ బయోటెక్ తెలంగాణ వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయాన్ని ప్రియతమ ప్రధాని మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి భారత్ బయోటెక్ పోయే వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు. కనీసం పోయి చూడాలి కదా, కనీసం పోయి చూడలే. పోతే మళ్ళీ మోడీ గారి పేరు వస్తుంది. అరే వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పి తీసుకోండి అని చెప్తే కూడా మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని కూడా రాజకీయ కోణంతో చూసే దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టే ఇంతకన్నా నీచమైన విషయం కూడా కాదు. అందుకే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు మా పార్టీ సంస్కారం ఉన్న పార్టీ. నేను ఆయన అంటాడు ఎవడీ బండి సంజయ్ అట. ఎవడీ బండి సంజయ్ అని వాళ్ళే అంటారు. మళ్ళీ మేమే బూతులు తిరుగుతున్నాం అంటారు. బూతుల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. బూతులు తిట్టే విషయంలో ఆస్కార్ అవార్డు కాదు, ప్రపంచం కంటే ఇంకా పెద్ద అవార్డు ఉంటే మీ అయ్యకు నీకే ఇయ్యాలి అవార్డు. పోలీసు వాళ్ళను బూతులు తిట్టింది ఎవడు? దుబాయ్లో కష్టపడి ఇక్కడ నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుంటేనే కదా. మనకెందుకు దుబాయ్లో పోవాలి, మస్కట్లు ఎందుకు పోవాలి? మన బతుకు మనం బతకాలి. మన బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి నువ్వు పిలుపునిస్తే దుబాయ్లో ఉన్నటువంటి అనేక మంది సోదరు అందరూ కూడా చందాలేసి నీకు చందాలిస్తే పొట్టు చందాలు చంపేవి తెలంగాణ ఉద్యమ సమయంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ లేక ఉపాధి కల్పించకుండా ఉద్యోగం లేకుంటే మళ్ళా గదే పరిస్థితి. దుబాయ్ ఎవరు పోతారన్న దుబాయ్కి? కుటుంబాన్ని పోషించుకోలేక ఇంట్లో ఎకరమో 2 ఎకరాలు ఉండి ఆ ఎకరాలు 2 ఎకరాలు అమ్ముకొని ఇలా దుబాయ్ పోయి కూలీనాలు చేసుకుంటే కనీసం కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి దుబాయ్ ఒక ఉద్యోగాలు రాకుంటే అక్కడ కూడా పస్తులుండి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అప్పులు చేస్తున్నారు, ఉన్న పంట పొలాలు అమ్ముకుంటున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆడికి పోయినక్కడ ఉద్యోగాలు రాకుంటే ఆడ కూడా పస్తుండి అక్కడ కూడా అప్పుడపాలు అవుతున్నారు. వాళ్ళని కూడా నువ్వు బూతులు తిట్టింది మీ అయ్యనే తిట్టిండు.
మళ్ళీ బండి సంజయ్ తిట్టిండు అంటాడు. చూపెట్టినాకైనా బూతు తిట్టిన చూపెట్టినా మరి నువ్వు తిట్టింది మొత్తం చూపెడతా, నేను మీ అయ్య తిట్టింది మొత్తం చూపెడతా. కేసీఆర్ లేకుంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేవాడా? అసలు మీ అయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతుండే బీజేపీ లేకుంటే. తెలంగాణ ఆడబిడ్డ అని మీ అయ్యనే అన్నాడు సుష్మా స్వరాజ్ గారిని. తెలంగాణ దేవత అని మీ అయ్యనే అన్నాడు సుష్మా స్వరాజ్ను. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపకుంటే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, నువ్వు మంత్రి అయ్యేవాడిని కాదు. అమెరికాలో చప్రాసి నౌకరీ చేసుకునేవాడివి నువ్వు. ఏమన్నాడు నీ అయ్యా? నా పిల్లలు లేరు, నా పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు, నేను నా ముసల్ది, నాకు కుటుంబం ఏం లేదు, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం అని నీతులకే కదా మీ అయ్యా, నీతులకే కదా. మరి కుటుంబం ఎట్లా వచ్చి పడ్డదిరా? నీ కుటుంబం ఏం త్యాగం చేసిందని నేను అంటున్నా. వాళ్ళ ఖమ్మంలో ఈయన దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చిండు పాపం. పాపాలాల్, డాక్టర్ పాపాలాల్ ఆయన మేరీ చేస్తాడు పాపం. తర్వాత మళ్ళా మోసం చేసిండు. ఆయన ఫోటో ఉన్నది పాపం ఆయన. ఈయన దీక్ష విరమించాడు, దొంగ దీక్ష విరమించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు శివయాత్రలు చేస్తే మళ్ళీ దీక్ష చేస్తాడు. మా విజయరమణ మొత్తం చెప్తాడు. మా విజయరమణకు మా వివేకానంద మొత్తం చరిత్ర తెలుసు, కేసీఆర్ చరిత్ర మొత్తం తెలుసు. మా విజయశాంతి అక్క పార్లమెంట్లో బిల్లు పెడుతుంటే దాని మద్దతు తెలిపి బిల్లు పెట్టకుంటే పోడియం దగ్గరికి పోయి అడ్డుకున్నది. మరి కేసీఆర్ సార్ ఎడవేండు? పార్లమెంట్లో బిల్లు పెడుతున్నప్పుడు ఆమోదింపజేసినప్పుడు కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు పార్లమెంట్కి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి పదవి చేపడతావు? మళ్ళీ నేనే వచ్చినా, నేనే చేస్తేనే, నేను దీక్షలు చేస్తేనే ఇది చావు, ఇది చావు నోట్లో తలకాబెట్టాడా? డైలాగులు మాత్రం సినిమా డైలాగులే. నటించాడు, జీవిస్తాడు, భారీ డైలాగులు కొడతాడు. ఇక అయిపోయింది, డైలాగులో మర్చిపోయిపోయింది. ఇన్ని రోజులు బిస్కెట్లు వేస్తున్నా ప్రజలు నమ్ముతున్నాడు, ఇప్పుడు ప్రజలే బిస్కెట్లు వేస్తారు ఆయన. ఆ విషయాన్ని గుర్తిస్తలేడు. ప్రతిసారి ప్రజలు మోసం చేయడం. హుజూర్నగర్లో గవ్వే హామీలు ఇస్తాడు, దుబ్బాకలో గవ్వే హామీలు ఇస్తాడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా గవ్వే హామీలు ఇస్తాడు. కుర్చీ చేసుకొని కూర్చుంటా, తల నరుక్కుంటా, 100కు 100% అంటాడు. 15 రోజులు వచ్చి కూర్చుంటా అంటాడు. ఇవి తప్ప ఆయన చేసింది లేదు, పెట్టింది లేదు. కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు అంటే గౌరవం మాకు. ఆయన వయస్సు గౌరవం ఇస్తాం, ఆయన గౌరవం ఇస్తాం. కానీ జానారెడ్డి గారు 7 సార్లు మీకు అవకాశం ఇచ్చారు నాగార్జున సాగర్ ప్రజలు. నీకు అవకాశం ఇచ్చి నువ్వు ఏం చేయలేకుంటేనే మళ్ళీ టీఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు. నేను గ్రామానికి పోతే, మండలం పోతే, గ్రామంలో పోతే జానారెడ్డి చేసుకోలేకున్నాను అని చెప్పన్నారు. చలకుర్తిలో ఆ స్కూల్లో పందులు కుక్కలు ఇప్పుడు పాపం కింద ఆడుతున్నాయి. ఆడ లైట్లు దానికి. నువ్వు చదువుకున్న స్కూల్నే జానారెడ్డి సార్ బాగు చేయాలి. జానారెడ్డి నగరం పెట్టుకుంటా, పేరు పెట్టుకుంటే దాన్ని కూడా ఏం చేయాలి? జానారెడ్డి నాయకత్వం పాపం అంతకుముందు ప్రేమ వెలుసుకుందరట. తండాలెక్కనే ఉన్నాయి, ఎక్కడ కనీస సౌకర్యాలు, కనీసం నీళ్ళు కొన్ని తండాలలో. వీళ్ళేమో మేము గ్రామ పంచాయతీ చేస్తామంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చినావా? నేను నిధులు ఇచ్చినావా నువ్వేమన్నా? వీళ్ళు నిధి ఇవ్వాలని మొత్తం నిర్లక్ష్యం చేసిండు. అందుకే ప్రజలు 7 సార్లు ఇస్తేనే అవకాశం ఇస్తేనే చేయలేదు. వాళ్ళకి ఇస్తే అవకాశం ఇస్తే వాళ్ళు చేయలేదు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేయలేదు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ రవీందర్ నాయక్ చదువుకున్న వ్యక్తి, ఒక యువకుడు, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, పేద కుటుంబం తెలిసిన వ్యక్తి. అందుకే నాగార్జున సాగర్లో భారతీయ జనతా పార్టీ డాక్టర్ రవి నాయక్ను ఈరోజు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నాగార్జున సాగర్లో జరిగేది
పెద్దలకు పేదలకు జరుగుతున్న యుద్ధం. ధర్మరక్షకులకు అధర్మీయులకు జరుగుతున్న యుద్ధం ఇది. డబ్బు ద్వారా మద్యం ద్వారా రెండు పార్టీలు వస్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ వస్తున్నది. అందుకే ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాం మేము, దయచేసి వాస్తవ విషయాలు గ్రహించండి. ఈ ప్రాంతంలో మీరు గతంలో మాకు ఓటు వేయకుండా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం. మీ సమస్యలు తెలిసిన వ్యక్తి రవి నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించండి. కేంద్రం ద్వారా ఇంకా నిధులు తీసుకొస్తాం, అధిక నిధులు తీసుకొస్తాం. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానంతో ఇద్దరు కలిసి మీ దగ్గరికి వస్తున్నారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వీళ్ళు వేది మన టీఆర్ఎస్ పార్టీకే. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు, వీడిపోయినట్టుగా నటిస్తున్నారు. మనం కొట్లాడుకుందాం, బీజేపీని అడ్డుకుందాం. అయితే నువ్వు గెలువు, అయితే నేను గెలుస్తా. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తీస్తా. ఇద్దరు కలిసి ఆడుతున్నారు. మొన్న చెప్పిన అందుకే నేను నాగార్జున సాగర్లో సాగర సమరం జరుగుతుంది అనుకున్నా. ఈ రెండు పార్టీలను చూస్తుంటే సాగర సమరం కాదు, సాగర సంగమ సినిమా నడుస్తుంది ఇక్కడ. మీకు సినిమా చూపడుతున్నారు వీరు. సినిమాలో వీళ్ళు జీవిస్తున్నారు నటనలో. కానీ వాస్తవ విషయాలు గ్రహించండి. భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరి కోరుకుంటూ, 17వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. డబ్బులు పక్కా తీసుకోండి. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించిన వీళ్ళు పక్కా డబ్బులు తీసుకోండి. నాకు నాగార్జున సాగర్ ప్రజల మీద విశ్వాసం నమ్మకం ఉంది. నాగార్జున సాగర్ ప్రజల్లో నియతున్నది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. మున్సిపల్ తీసుకోండి. నాకు నాగార్జున సాగర్ ప్రజల మీద విశ్వాసం నమ్మకం ఉంది. నాగార్జున సాగర్ ప్రజల్లో నియతున్నది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. డబ్బు మళ్ళీ తిరిగి మీకు ఇస్తున్నారు. కానీ ఓటు మాత్రం దయచేసి అమ్ముకోకండి. అమ్ముకోరని మాకు తెలుసు. నిజాయితీతో ఓటేయండి. మీకు ఎవరు నిధులు ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి ఎవరు అభివృద్ధి చేసిండ్రు, మీరు ఓటు వేయకుండా ఇన్ని కోట్ల రూపాయల నిధులు ఎవరు ఇచ్చిరో ఒక్కసారి పెద్ద మనసు అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించిన కూడా ఒక విషయం చెప్పొచ్చు కదా. ఇప్పుడే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడే విడుదలైంది. 30న పోలింగు, మే 3న ఫలితాలు. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గెలవబోతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సర్వే చేయించుకున్నాడు. ఏ సర్వే చేసినా కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని మున్సిపాలిటీ, అన్ని కార్పొరేషన్లో బీజేపీ అని వస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాడు. పాపం ఎన్నికలను మెల్లంగా పోస్ట్పోన్ చేద్దామని ప్లాన్ చేసిండు. కానీ కాలే ఆయనతోని. మళ్ళా కోవిడ్ ఉందని చెప్పి పోస్ట్పోన్ చేద్దామని ప్రయత్నం చేశాడు, కాలే. ముఖ్యమంత్రి భయపడుతున్నాడు. భయపెట్టడానికి కూడా ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్లో కానీ కార్పొరేషన్లు కానీ పూర్తి స్థాయిలో కేంద్ర నిధుల ద్వారా మాత్రమే అభివృద్ధి జరిగిన విషయాన్ని అన్ని మున్సిపాలిటీ, అన్ని కార్పొరేషన్లో ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి మున్సిపల్ నోటిఫికేషన్ భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది.
ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లో అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మేము గెలవబోతామని చెప్పి నమ్మకంతో ఈరోజు దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. నిన్న నల్గొండలో మాణిక్యం ఠాగూర్ గారు మాట్లాడుతూ ఢిల్లీలో టీఆర్ఎస్కి బీజేపీకి మంచి అవగాహన ఉంది, అందువల్లే క్యాండిడేట్ డిక్లరేషన్ వాళ్ళు లేట్గా చేశారు, వాళ్ళు రెండు కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పి మాట్లాడారు. దాని మీద తెలంగాణ రాష్ట్రం మీద తెలియదు. ప్రజలందరేమో బీజేపీ ప్లాన్ ప్రకారము వ్యూహాత్మకంగా సరైన టైంలో సరైన నిర్ణయము సరైన పద్ధతిలో తీసుకుంది అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఆయనకు ఆలోచన లేదు. జానారెడ్డి గారు నాగార్జున సాగర్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకోవడానికి వారం రోజులు పట్టింది. ఆయనకు ఇటు మాకు ఫోన్ చేసే అటు లీక్ చేసే, అటు వాళ్ళకు ఫోన్ చేసే ఇటు లీక్ చేసే. మరి ఎవరు కలిసి పోటీ చేస్తున్నట్టు ఇప్పుడు ప్రజలు తెలియదా? మీరన్నా గెలవండి, మేమన్నా గెలుస్తాం. మీరు మమ్మల్ని తిట్టాలి, మేము మిమ్మల్ని తిట్టాలి. బీజేపీని మాత్రం ఎవరు లేస్తుంది పార్టీ. బీజేపీ తిడితే మళ్ళీ ప్రజలు చైతన్యమవుతున్నారు. ప్రజలు తెలిసి ఎవరు కలిసి పోటీ ఇస్తున్నారు, ఎవరు కలిసి పనిచేస్తున్నారు. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఏడవేరు, మరి ఏ పార్టీకి వేరు? ఆ పార్టీకి వేరు. ప్రజలు అదే అంటున్నారు. మళ్ళీ వీళ్ళకి కోరేస్తే మళ్ళీ వీళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు, వీళ్ళే పంపిస్తారు. ఇలా వాళ్ళ పార్టీ నాయకుడే టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కని మేము చెప్పలే, వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పలే. రూపాయికారు ఒప్పందం మా నాయకులు గుంజుకున్నది వాళ్ళే అనుకుంటారు, మేము కాదు చెప్పింది. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారికి, బీజేపీ జాతీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కార్యకర్తలందరికీ, నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళకి, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిత్యం నాగాన్ సాగర్ నియోజకవర్గానికి అందుబాటులో ఉంటున్న ఒక్క అవకాశం ఇవ్వండి. నిత్యం ప్రజల మనసుల్లో వాళ్ళ హృదయాలతోనే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నా కాబట్టి ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వవలసిందిగా, నిత్యం మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఒక తమ్ముడిగా ఈ నియోజకవర్గానికి అధిక మోతాదులో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఎప్పుడు డెవలప్ చేయని విధంగా, ఏ పార్టీ డెవలప్మెంట్ చేయని విధంగా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేసే విషయంలో కట్టుబడి ఉందని, ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన మీ అందరి గొంతుగా కలిసి అసెంబ్లీలో కేసీఆర్ సార్ మెడల్ వంచి మనకు రావాల్సిన, మన నియోజకవర్గానికి రావాల్సిన వాటాతో పాటు కేంద్రం నుంచి ఎక్కువ మోతాదులో మన నియోజకవర్గానికి అధిక మోతాదులో వనరులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ముందు వరుసలో ఉంటారని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అందరికి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మీ సొంత తమ్ముడైన నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు గత 11 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను. ప్రతి మండలంలో
ప్రతి ప్రజలకు నేను అందుబాటులో ఉన్నా. నేను హాల్యంలో ఉంటా. నా అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో ఉంటారు. జూబ్లీహిల్స్ అడ్రస్ ఇచ్చినారు. టీఆర్ఎస్ నాయకులు కూడా నకరకల్ నియోజకవర్గం ఇప్పుడు ఈ మధ్య ఇల్లు కట్టుకున్నారు, ఈ మధ్య ఓటు మార్చుకున్నారు. గతంలో వాళ్ళ ఇల్లు నాగార్జునసాగర్ నియోజకవర్గం లేదు. నేను గత 11-12 సంవత్సరాల నుంచి నా ఓటు పలుగుతండ సొంత మండలం త్రిపురార మండలంలో ఉంటున్నా కాబట్టి నిత్యం వాళ్ళిద్దరికంటే నేనే మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి గుర్తు చేసుకుంటూ, నా మధ్యలో మీడియేటర్ లేరు, నా మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలే నా దగ్గర డైరెక్ట్ రావడానికి ఆస్కారం ఉన్నది. నేను కూడా మండలానికి ఒక నియంతలాగా ఎవరిని పెట్టలేదు. ప్రతి కార్యకర్తలు, ప్రతి ప్రజలు, ప్రతి ఊరికి నేను సొంతంగా డైరెక్ట్గా నా ఓటర్ల దగ్గరికి, నా ఓటర్ మహాశయుల దగ్గరికి, నా దేవుళ్ళ దగ్గరికి డైరెక్ట్ నేను వెళ్ళగలుగుతాను. అంతా నాకు సఖ్యత మీరు ఇచ్చిర్రు. ఈ నియోజకవర్గ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటా. ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా. ఒక్కసారి అన్ని పార్టీలకు ఇచ్చిరు, మనసు మార్చుకొని మార్పు కోసం ఒక్కసారి మీ యువ నాయకుడిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.